హలో నమస్తే, వెల్కమ్ టు కథా కోకిల యూట్యూబ్ ఛానల్. ఇవాళ సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత జెఫ్రీ ఆర్చర్ రాసిన డు నాట్ డ్రింక్ ద వాటర్ అనే సుప్రసిద్ధమైన కథని చెప్పబోతున్నాను. చాలా స్వారస్యమైనటువంటి కథని విందురు రండి. ఈ కథ లండన్ జైల్లో ప్రారంభమైంది. జెఫ్రీ ఆర్చర్ ఏదో కారణం చేత ఆ జైల్లో 6 నెలలు ఉండాల్సి వచ్చింది. ఖాళీగా ఉండేవి రకం మన ఆర్చర్ అక్కడ ఉన్న నేరగాళ్ళు, నేరం మోపబడిన వాళ్ళు, తాను తప్పు లేకుండానే జైల్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరినీ కలిసి వాళ్ళ కథలు విని బయటికి వచ్చిన తర్వాత ఆ కథలన్నింటినీ తాను తన పుస్తకాలుగా రాసి సుప్రసిద్ధుడయ్యాడు. అక్కడ కార్ల్ అనేటువంటి ఒక ఆజానుబాహుని చూశాడు. ఒళ్ళంతా పచ్చబొట్లతో, కళ్ళు ఎర్రగా ఉన్న ఆ కార్ల్ జోలికి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. అతన్ని కలవడానికి వారం వారం ఒక అమ్మాయి వస్తూ ఉండేది, అందమైన అమ్మాయి. ఆ అమ్మాయితో అత్యంత ప్రేమగా కార్లు మాట్లాడటం, అతని వంక చాలా ఆరాధనగా చూస్తూ ఆ అమ్మాయి మాట్లాడడం గమనించాడు మన రచయిత. నెలకి ఒకసారో 2 సార్లు అందరూ కూర్చుని మాట్లాడుకునే అవకాశం కల్పిస్తారు ఆ జైల్లో. అతను వెళ్ళి కూర్చొని రచయిత కార్ల్ని, ఎవరా అమ్మాయి, నీ భార్యనా అని అడిగాడు. అవును, నా కాబోయే భార్య అన్నాడు. అంత అందమైన భార్యను పెట్టుకొని నువ్వెందుకు ఇలా ఇలా జైల్లో ఉన్నావు అని అడిగాడు రచయిత. అప్పుడు చెప్పిన కథే ఇది. లండన్లో రిచర్డ్ బాన్స్లే అనే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్ ఉన్నాడు. అతను చాలా చిన్న స్థాయి నుంచి పైకి వచ్చినవాడు. నైజీరియాలోను, లాగోస్లోను చిన్న చిన్న కంపెనీలు పెట్టుకొని చిన్నగా అతను కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్గా మారాడు. అతను ఇంతకీ ఏం నేర్చుకున్నాడంటే, ఎవరిని ఎలా బుట్టలో వేయాలి, ఎవరిని ఎలా లంచం ఇవ్వాలి, ఎవరిని ఎలా మభ్యపెట్టి తన పని చేసుకోవాలి, ఇవన్నీ బాగా నేర్చుకొని వచ్చాడు అతను. ఈ రిచర్డ్ బాన్స్లే ఒక విషయం విన్నాడు. రష్యాలో సెయింట్ పీటర్స్బర్గ్లో పైప్ లైన్ ఒకటి గవర్నమెంట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అని. ఆ పైప్ లైన్ వేయడానికి ఆ ప్రాజెక్ట్ యొక్క విలువ $60 మిలియన్ అని తెలుసుకున్నాక అతనికి ఆ ప్రాజెక్ట్ ఎట్లయినా సాధించాలని అనుకున్నాడు. మరి వెంటనే తన పని మొదలు పెట్టాలి కదా, ఎవరిని పట్టుకుంటే తన పని అవుతుంది అని అతను ఎంక్వైరీ చేస్తే, ప్రెసిడెంట్ పాలిబ్యూరోలో అప్పుడే ఎంటర్ అయినటువంటి యాంటన్ షెగావ్ అనే ఒక మంత్రి తనకి సహాయం చేయొచ్చు అన్న విషయం తెలుసుకొని ఆ మినిస్టర్ని ఎలాగోలా మాటల్లో పెట్టి జెనీవా తీసుకొని వెళ్ళి స్విట్జర్లాండ్లో కొంత సీడ్ మనీ వేశాడు. అంటే ప్రారంభపు మనీ కొంత వేసి, మిగిలిన తనకి ప్రాజెక్ట్ ఇస్తే గనక మిగిలిన $5 మిలియన్ తాను ఇచ్చేస్తాను అని చెప్పాడు. అతను 3 వారాల తర్వాత ప్రెసిడెంట్ సెయింట్ పీటర్స్బర్గ్ వస్తున్నాడు కాబట్టి ఆ రోజు తాను అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తానని, ఆ రోజు అతన్ని కలిసి ఆ ప్రాజెక్టు మీద సంతకాలు పెట్టించుకోమని, సమయాన్ని మాత్రం ఏమాత్రం వృధా చేయకుండా ఈ లోపల పనులన్నీ పూర్తి చేసుకోమని చెప్పాడు. సరే, వెంటనే అక్కడి నుంచి బయలుదేరి లండన్ వెళ్ళడానికి తన ఫ్లైట్ దగ్గరికి వచ్చాడు. కానీ ఫ్లైట్ ఒక 3 గంటలు లేటు. కానీ దానికన్నా ఇప్పుడు బయలుదేరుతున్నటువంటి ఫ్లైట్లో ఒక టికెట్ ఉందని తెలిసి వెంటనే తన టికెట్ని మార్చుకొని లండన్ బయలుదేరిపోయాడు బాన్స్లే. తన సెక్రటరీ జిల్కి ఫోన్ చేసి, వెంటనే నేను వస్తున్నాను, రేపొద్దున లీగల్ అడ్వైజర్ శామ్ కోహెల్ని కలవాలి, అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడాలి అని అక్కడ చేయాల్సిన పనులన్నింటినీ చకచకా చెప్పేశాడు. అలాగే చేస్తానన్నాడు సెక్రటరీ. ఇంటికి చేరేటప్పటికీ ఎప్పుడూ ఎదురొచ్చి ఆలింగనం చేసుకునేటువంటి భార్య మౌరి కనిపించలేదు. సరేలే, నేను వచ్చేదానికన్నా ముందు వచ్చాను కదా, అందుకనే ఏదైనా పని మీద బయటికి వెళ్ళి ఉంటుంది అనుకొని లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి మొన్నాడు తాను చేయవలసిన పనులని లిస్ట్ రాద్దామని చెప్పేసి ఒక పేపరు పెన్ను కోసం చూస్తున్నాడు. కనిపించలేదు. తన భార్య గదిలోకి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి పుస్తకం మీద తాను రేపొద్దున 8 గంటలకి లీగల్ అడ్వైజర్ని కలవాలని, తర్వాత 10 గంటలకి ఎవరిని కలవాలి, ఇలా లిస్ట్ రాసుకుంటున్నాడు అనమాట. రాసుకుంటుంటే అతని దృష్టిని ఆకర్షించింది ఏంటి అంటే, ఆ టీపాయ్ మీద ఉన్న ఇంకో పేపర్. అది ఒక లాయర్ దగ్గర నుంచి వచ్చిన ఒక కాగితంలాగా అనిపించింది. లాయర్ నా భార్యకి ఎందుకు ఉత్తరం రాశాడు అని అది తీసి చూస్తే దాని మీద ఆండ్రూ సిమెన్స్ లాయర్ అని ఉంది. ఆయన మీరు అడిగినటువంటి మ్యాటర్ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్, ఈ టైంకి రండి అని టైం నోట్ చేసి ఉంది.
ఓహో, అందుకనే వెళ్ళిందా కలవటానికి అని చెప్పి తన సెక్రటరీకి ఫోన్ చేశాడు. ఈ ఆండ్రూ సిమెన్స్ అనే లాయర్ గురించి కనుక్కొని చెప్పు అని. 5 నిమిషాల్లో ఫోన్ చేశాడు జిల్. ఆండ్రూ సిమెన్స్ అనేవాడు చాలా ప్రసిద్ధమైనటువంటి విడాకుల లాయరు. ఆ విడాకుల లాయరు కేవలం ధనవంతులకు మాత్రమే విడాకులు ఇప్పిస్తూ ఉంటాడు. అతను చేపట్టిన ఏ కేసు ఇప్పటివరకు ఫెయిల్ అవ్వలేదు అనే విషయాన్ని చెప్పారు ఆ సెక్రటరీ. ఇది విన్నటువంటి మన బాన్స్లే ఆలోచనలో పడ్డాడు. మొన్నాడు పొద్దున అతను లీగల్ అడ్వైజర్ని కలిసి ఎక్కువ మాట్లాడింది ఈ ఆండ్రూ సిమెన్స్ గురించే. లీగల్ అడ్వైజర్ ఒకటే చెప్పాడు, ఆండ్రూ సిమెన్స్ని కలవటం అనేది చిన్న విషయం కాదు, పైగా ఇదంతా సరిగ్గా ఈ విడాకులు ఇవన్నీ పూర్తయ్యి సరిగ్గా తీర్పు వచ్చే టైంకి 3 నెలలు పడుతుంది. సరిగ్గా అదే సమయానికి నీకు పైప్లైన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి $60 మిలియన్ల వస్తాయి. ఇది ఆలోచించాల్సిన విషయం. అప్పుడు నువ్వు సగం అంటే $30 మిలియన్ల నీ భార్యకి ఇవ్వవలసి ఉంటుంది. ఇది ఆలోచించుకో, నువ్వు ముందు ఈ పని చూసుకో అని చెప్పాడు లీగల్ అడ్వైజర్. అంత తేలిగ్గా వదిలే రకమా బాన్స్లే? అతని మెదడులో చాలా ఆలోచనలు సాగుతూ ఉన్నాయి. మౌరీ మామూలుగానే ఉంది, బాగానే కబుర్లు చెప్తూ ఉంది. ఇతను 3 వారాల తర్వాత సెయింట్ పీటర్స్బర్గ్ వెళ్తున్నాడని తెలిసిన వెంటనే నేను కూడా నీతో వస్తాను, నాకు అక్కడ చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి, నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళు అని అంది. సరే తీసుకొని వెళ్తానన్నాడు బాన్స్లే. ఇద్దరూ కలిసి ఫ్లైట్ ఎక్కి సెయింట్ పీటర్స్బర్గ్లో ఉన్న హోటల్కి దిగారు. 3వ రోజు పొద్దున 8 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు ప్రెసిడెంట్. సో ఈ 2 రోజులు అవి ఇవి బయట చారిత్రక ప్రదేశాలు అవి చూస్తాను అని అంటే అక్కడికి పంపించాడు భార్యని. అతను హోటల్లోకి అడుగు పెట్టంగానే నేరుగా బాత్రూంలోకి వెళ్ళాడు. అక్కడ అతను చూసిన ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ ఒక నోటీస్ ఉంది. ఆ నోటీస్ ఏంటంటే డు నాట్ డ్రింక్ ద వాటర్ అని. అతనికి అర్థం కాక తన సెక్రటరీకి ఫోన్ చేస్తే అతను చెప్పాడు, అస్సలు అక్కడ నీళ్లు తాకండి, అక్కడ నీళ్లు తాగిన వాళ్ళు అనారోగ్యం పాలవుతున్నారు, కొండకొచ్చో మృత్యువాత కూడా పడుతున్నారు. ఆ నీళ్లు తాగకుండా మీరు అక్కడ ఉన్న ట్యాప్, మీకు ఎన్ని బాటిల్స్ కావాలంటే అన్ని బాటిల్స్ ఇస్తారు, ఆ బాటిల్లో నీళ్లు మాత్రమే తాగండి అని చెప్పాడు. ఇతను గబగబా 2వ బాత్రూంలోకి వెళ్ళి అక్కడున్న నోటీసును కూడా దాచేసి అతను చేసిన మొదటి పని ఏంటంటే తన భార్య పడుకున్న వైపు ఉన్నటువంటి వాటర్ బాటిల్స్ అన్నిటిని తీసి ఆ నీళ్లు పారబోసేసి ట్యాప్ వాటర్ పట్టి పెట్టాడు. తనే చేస్తే భార్యకు అనుమానం వస్తుందని కార్ల్ని పిలిచి, కార్ల్ అతని యొక్క నమ్మిన బంటు కదా, అతన్ని పిలిచి ఈ పని చేయమని చెప్పాడు. చాలా జాగ్రత్తగా 2 రోజులు కార్ల్ ఆమె వైపు ఉన్నటువంటి నీళ్ళని పారబోసేసి ట్యాప్ వాటర్ పట్టి పెట్టేవాడు. ఇతను చాలా జాగ్రత్తగా తన వైపు ఉన్న నీళ్ళే తాగుతూ బయటకు వెళ్ళినప్పుడు అసలు నీళ్ళు తాగకుండా చాలా జాగ్రత్తగా ఉన్నాడు బాన్స్లే. 3వ రోజు ఉదయం అయింది. ఉదయం 8 గంటలకి అపాయింట్మెంట్. అక్కడ ఎదురు చూస్తున్నాడు మినిస్టర్. ఎంతకీ రాలేదు మన బాన్స్లే. అతనికి బీపీ పెరిగిపోతుందన్నమాట. ప్రెసిడెంట్ కనుక లోపలికి వస్తే ఇక తన పని అయిపోయింది అని అనుకుంటూ ఉన్నాడు. వెంటనే అతని యొక్క సెక్రటరీకి ఫోన్ చేసి పరిగెత్తుకుంటూ పో, ముందు అతన్ని ఎలాగోలా తీసుకొనిరా అని పంపించాడు. అక్కడికి వెళ్ళిన వాడు వెనక్కి రాలేదు. రిసెప్షనిస్ట్ ఫోన్ చేశాడు. ఏమిటోనండి తలుపు తీయటం లేదు, పగలగొట్టమంటారా అని. పగలగొట్టండి అని గట్టిగా అరిచాడు మినిస్టర్. ఈ లోపల ప్రెసిడెంట్ ఎంటర్ అయ్యారు. అతను చూసిన చూపుకి మినిస్టర్ కాలిపోయేవాడే. విషయం తెలుసుకున్నటువంటి ప్రెసిడెంట్ వెంటనే వాళ్ళని ఏ హాస్పిటల్లో జాయిన్ చేయొద్దు, వెంటనే లోపలికి వాళ్ళని వేరే విమానాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని వాళ్ళ దేశానికి పంపించేసే, ఈ విషయం కనుక రష్యాలో ఉన్న పత్రికలకి తెలిస్తే మనము ఎందుకు కాకుండా పోతామని గట్టిగా అరిచేస్తాడు మినిస్టర్. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న భార్యాభర్తలు ఇద్దరిని వాళ్ళ దేశానికి చేరుస్తారు. 3 నెలల తర్వాత చాలా కష్టపడి వాళ్ళిద్దరూ బ్రతుకుతారు అని చెప్పి ఆపాడు కార్. తర్వాత ఏమైంది అన్నాడు రచయిత. ఏమవుతుంది, వాళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయ్యారు, ఒకే ఇంట్లో కలిసి గడుపుతున్నారు. ఈ విషయాలు తెలిసినటువంటి నన్ను లేనిపోని కేసులు పెట్టి నన్ను జైల్లో పెట్టారు అన్నాడు. నాకు అర్థం కాలే, ఆయన ఎందుకు జైలు పాలయ్యాడు అని అడిగాడు రచయిత.
ఆయన ఎందుకు హాస్పిటల్ పాలయ్యాడు అని అడిగాడు రచయిత. నేనే ఆ పని చేసింది. ఆవిడ కూడా ఆయన వైపు ఉన్న ట్యాప్ వాటర్ ని పట్టి పెట్టమంది. ఆయన వైపు ఉన్న బాటిల్స్లో కూడా నేనే ఇద్దరి దగ్గర డబ్బులు వస్తున్నాయి కదా అని తీసుకొని భర్తకి తెలియకుండా భార్యకి, భార్యకి తెలియకుండా భర్తకి వాళ్ళ వాటర్ బాటిల్స్లో నీళ్లు మార్చింది నేనే అని చెప్పాడు కార్ల్. ఆ తర్వాత నాకు వేరే ఏవో శిక్షలు, ఏవో డబ్బులు తీసుకున్నానని అబద్ధపు ఇది పెట్టి నన్ను జైలు పంపించారు. అయ్యో కార్ల్, ఎంత పని అయింది అన్నాడు ఆర్చ్. అతను పెద్దగా నవ్వాడు. అతని పెద్ద నవ్వుకి ఉలిక్కి పడ్డారు అక్కడ ఉన్న మిగిలిన వాళ్ళందరూ. కార్ల్ అన్నాడు, సరే మీరు నన్ను చూసి నవ్వుతున్నారు, అక్కడ ఇష్టం లేకపోయినా ఒకళ్ళనొకళ్ళు చంపుకున్నారని తెలిసినా కూడా ఒకే ఇంట్లో ఉండాల్సి వచ్చింది చూసారా, ఆ భార్య భర్తల్ని చూసి నవ్వుకోండి అని అన్నాడట. అక్కడితో ఈ కథ ముగిసింది. పెద్ద పెద్ద ఇళ్లల్లో జరిగేటువంటి ఉదంతాలని మనకి ఈ చిన్న కథ ద్వారా మన దగ్గరికి తీసుకొని వచ్చినటువంటి జెఫ్రీ ఆర్చర్, ఆయన రచన వైదుష్యానికి జోహార్.